తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సిట్ అధికారులు దూకుడు పెంచారు. శ్రీవారి ఆలయంలో మళ్లీ తనిఖీలు నిర్వహించారు. లడ్డూ బూందీ పోటులో సోదాలు చేయనున్నారు. ఆలయం వెలుపలున్న లడ్డూ బూందీకి వినియోగించే నెయ్యిని పరిశీలించారు. గత ప్రభుత్వంలో వాడిన నెయ్యిపై ఆరా తీశారు. ఆ సమయంలో అనుమానాలేమైనా తలెత్తాయా అని అడిగారు. అలాగే లడ్డూ తయారీ, ప్రస్తుత నెయ్యి వినియోగం పైన ప్రత్యక్షంగా వివరాలు సేకరించనున్నారు. ఈ సందర్భంగా పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. మరికొన్ని రోజులు ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. పూర్తి నివేదిక రెడీ చేసి ప్రభుత్వానికి సిట్ అందించనున్నారు. మరికొన్ని రోజుల్లోనే సిఐడి అధికారుల బృందం కూడా తిరుమలలో విచారణ చేపట్టనుంది. మార్కెటింగ్ గోదాములు, లడ్డూ బూందీ పోటులోనూ సోదాలు చేయనున్నారు. మనం చూస్తున్నాం, గతంలో ఏదైతే తిరుమల లడ్డూ విషయం ఎంత వివాదమైందో మనం చూస్తున్నాం. కల్తీ నెయ్యి వాడారు గత ప్రభుత్వంలో అని చెప్పేసి యాక్షన్ తీసుకోవాలని చెప్పి దానికి సంబంధించి సర్కార్ స్పీడ్గా వెళ్తున్నట్టు తెలుస్తుంది. అసలు నెయ్యి ఏ విధంగా వినియోగించారు ఏంటనే దాని గురించి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు. సో సిట్ టీం కూడా ఒక నివేదిక ఇవ్వబోతుంది ప్రభుత్వానికి అనేది తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ ద్వారా తెలుసుకుందాం. వర్మ, తిరుమల లడ్డూ తయారీలో కల్తీ జరిగిందన్న వ్యవహారం పైన సుప్రీంకోర్టు ఏదైతే నియమించిన సిట్ దర్యాప్తు వేగవంతమైంది. ఈ మేరకు సిట్ ఉన్నతాధికారులు తిరుపతి, తిరుమలలో కూడా స్వయంగా విచారణ చేపడుతున్నారు. సిట్ కి నాయకత్వం వహిస్తున్న సిబిఐ హైదరాబాద్ జాయింట్ డైరెక్టర్ వీరేష్ ప్రభుతో పాటు సిబిఐ విశాఖ రేంజ్ ఎస్పీ మురళీ రాంబా, అలాగే గుంటూరు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి, అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ అధికారి సత్యకుమార్, మొత్తం ఉన్నత స్థాయి బృందం వీళ్ళంతా కూడా తిరుపతికి చేరుకున్నారు. వీళ్ళు మొన్ననే తిరుపతికి అయితే చేరుకున్నారు. ఆ తర్వాత దర్యాప్తు సంబంధించి స్వయంగా కూడా పర్యవేక్షిస్తున్నారు. అలాగే తిరుపతిలోని అలిపిరి దగ్గర ఏదైతే భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన సిట్టు కార్యాలయంలో వీళ్ళంతా ఉన్నతాధికారులంతా సమావేశమయ్యారు. ఆ తర్వాత టీటీడీ పరిపాలనా భవనం చేరుకొని కూడా టీటీడీ ఈవో శ్యామలరావు, అలాగే సివిఎస్ఓ, ఇతర ఉన్నతాధికారులతో కూడా సమావేశమయ్యారు. అనంతరం కూడా పద్మావతి అతిథి గృహానికి చేరుకొని ఏదైతే అంతకు ముందు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇచ్చిన నివేదిక గాని, ఆ తర్వాత జరిగిన విచారణలో జరిగిన మొత్తం ఈ సమాచారాన్ని కూడా మొత్తం వాటిని క్రోడీకరించుకునే పనిలో కూడా ప్రస్తుతం సిట్టు బృందం నిమగ్నమైంది. అలాగే ఈ రోజు ఉదయం సిట్టు బృందం ఉన్నతాధికారులు తిరుమలకు చేరుకొని తిరుమల శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న లడ్డూ పోటును పరిశీలించారు. అలాగే తిరుమలలో ల్యాబ్ ను కూడా పరిశీలించారు. తిరుమల ల్యాబ్ ఎలా ఉంది, ఏ స్థాయి దాని నాణ్యత ప్రమాణాలు ఎలా ఉన్నాయనే అంశాన్ని కూడా పరిశీలించారు. అలాగే ఇంకో 2 రోజులు అంటే ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా సిట్టు బృందం తిరుపతిలోనే ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. టీటీడీకి సంబంధించి గోడౌన్లు గాని, అలాగే మార్కెటింగ్ కార్యాలయం గాని, అలాగే తమిళనాడులోని ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, చెన్నైలోని ఏదైతే గతంలో లడ్డూ సంబంధించి నెయ్యిని ల్యాబ్ కు పంపించారో ఎస్ఎంఎస్ ల్యాబ్ గాని, ఇవన్నీ కూడా పరిశీలించే అవకాశం ఉంది. అన్ని పరిశీలించి కూడా ఒక నివేదిక తయారు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఉన్నతాధికారులు తిరుపతికి చేరుకోవడంతో కూడా సిట్టు దర్యాప్తు వేగవంతమైందని చెప్పొచ్చు. ఆశ.